సార్ ఇప్పుడు ఇక్కడ చెప్పండి. ఇప్పుడు మనకి కార్బోహైడ్రేట్ తగ్గించు, రైస్ తగ్గించు, ఫ్రైడ్ ఫుడ్స్ తినొద్దు. నువ్వు పొద్దున్న టిఫిన్‌కి పూరీలు తింటున్నావా? దాని బదులు జస్ట్ బాయిల్డ్ ఎగ్ తిను. ఈ స్టోరీస్ అన్నీ అయితే ఈ కథలా అయిపోయినాయి. కొలెస్ట్రాల్ మిత్ ఒకటి పెద్దగుంది. దాని గురించి ఒక లిడ్ తీయాలి. ఒక అవగాహన రావాలి జనాలకి. ఒక సింపుల్ థింగ్ ఉంది. దీని వలన మీకు ప్రాబ్లమ్స్ రావట్లేదు. దానిలో ఒక ఫ్యాట్‌లో కూడా ట్రాన్స్ ఫ్యాట్ అని ఉంటది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఫ్రైడ్ ఎంత చేస్తారు కదా! దాని నుంచి ప్రాబ్లమ్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఈజ్ ఎ ఇన్నోసెంట్ కల్ప్రిట్ అమ్మ. కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ కాజింగ్ హార్ట్ డిసీజ్. ఇట్ ఈస్ ద షుగర్. It is the glucose molecule. What happens with the sugar is, it is ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, లైపోప్రోటీన్స్ అని ఉంటాయి. లైపోప్రోటీన్ షుగర్. ఇప్పుడు మీకు ఒక షుగరీ సొల్యూషన్ ఇస్తా, ఈ షుగరీ సొల్యూషన్ పెట్టి దానిలో డిప్ చేయండి, స్టిక్కీ అయిపోతుంది. అవును. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్. ఓహో! ఈ లైపోప్రోటీన్స్ కి షుగర్ కి అటాచ్మెంట్ అయిపోయి బ్లడ్ వెజల్స్ కి అతుక్కుపోతుంది అది.